హాయ్ అండి. ఈరోజు వచ్చేసి మనం మిరియాల రసం చేసుకుందాము. మిరియాల రసంలోకి కావాల్సినవి ఒక 2 చిన్న టమాటాలు, ఏవి పెద్ద ఏం కాదు, అలాగే కొంచెం చింతపండు. ఇవి 2 రసం వచ్చే వరకు పిసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలండి. మిరియాల రసంలోకి కావాల్సిన పదార్థాలు కూడా చూపిస్తాను. ఆ టమాటాలు, చింతపండు ఇలాగా పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి. కొంచెం వాటర్ పైకి తేలేంత వరకు ఇలా టమాటా, చింతపండు కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. రసానికి కావాల్సిన పదార్థాలండి ఇగోండి. ఒక 4 ఎండుమిర్చి, 1 స్పూన్ మిరియాలు, 2 స్పూన్ల జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, 1 వెల్లుల్లి. ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టుకుందాము, పొడిలా చేసుకోవాలి. ఇదిగోండి, కొంచెం మెత్తబడాలనేసి టమాటాను, చింతపండు కొంచెం వాటర్ పోసి ఉడకబెట్టాను. ఇప్పుడు వీటి గుజ్జు అనేది తీసుకుందాం. దీని పులుపు అంతా వస్తుందన్నమాట. ఇలాగా కొన్ని వాటర్ పోసుకుందాము. ఇదిగోండి, టమాటాను, చింతపండు ఇలా గుజ్జుగా తీసుకున్నాను. ఇందులో కొన్ని వాటర్ పోసుకుందాం. మనకి సరిపడా వాటర్ పోసుకోవాలండి. ఇవన్నీ కూడా అవన్నీ కలిపానండి నేను. ఏంటంటే ఎండుమిర్చి, మిరియాలు, అలాగే ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఇవన్నీ కూడా ఒకసారి మిక్సీ పట్టుకుందాం. పెట్టుకుందాం. గిన్నె హీట్ అయింది, ఆయిల్ పోసుకుందాం, పోపు పెట్టుకుందాం. ఇవ్వండి, 2 ఎండుమిర్చి వేసుకుందాం, పోపులు వేసుకుందాం. కొంచెం జీరా, అయిపోయింది. రసం వేసుకుందాం. టమాటా చింతపండు రసం ఉంది కదా, తొక్కు లేకుండా వడకట్టుకుంటున్నాను. సరిపడ ఉప్పు వేసుకుందాం, పసుపు వేసుకుందాం. ఇదిగోండి, కొత్తిమీర కూడా వేసుకుందాము. ఒక పొంగు వచ్చినాక దింపేసేసుకుందాం. ఇదిగోండి, ఇంకా ఫైనల్గా అయిపోయింది, ఆపేసుకోవడం. మా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.